హాయ్ గైస్, మన ఛానల్లో ఈరోజు గులాబ్ జామున్ అయితే చేయబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ముందుగా మనము ఆచి గులాబ్ జామున్ మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం బాల్స్ తయారు చేసుకోవడానికి. ఈ పౌడర్ని లమ్స్ అనేది లేకుండా చాలా నీట్గా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలంటే మనకు లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు కొన్ని ఇలాచీలని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకుందాం. మనకు ఇలాచీ అనేది ఈ రకంగా పౌడర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఒక 2 బాదం పప్పులను మ్యాష్ చేసుకుందాం. షుగర్ సిరప్ తయారు చేసే ప్రాసెస్లో స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే వాటర్లోకి మనం షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి లైట్గా కలుపుకుందాం. షుగర్ సిరప్ అనేది రెడీ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడే బాయిల్ అవుతుంది వాటరు. దీన్ని ఈవెన్గా కలుపుకుంటూ మనం పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. కదిరి కూడా అలా గడేనా 5 నిమిషాలు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. చూడండి, దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ అయిందో లేదో చూసుకుందాం. వేగిస్తుంది. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ అనేది యాడ్ చేసుకుందాం. ఆ ఫ్లేవర్ అనేది ఇన్ఫ్యూజ్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం గులాబ్ జామున్ బాల్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినాం. చూడండి, బాల్స్ అనేది మనము ఈవెన్ సైజులో చేసుకోవచ్చు, లేకపోతే మనకు కావాల్సిన సైజులో ఎలాగైనా చిన్నవి పెద్దవి ఎట్లయినా చేసుకోవచ్చు. గులాబ్ జామున్ బాల్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వీటి ఫ్రై ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ రెడీ చేసుకుని దీంట్లోకి కుకింగ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం మన గులాబ్ జామున్ బాల్స్ ఫ్రై చేయడానికి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం గులాబ్ జామున్ బాల్స్ ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పేరు ఈ బాల్స్ మనకు కావాల్సినట్టు కలర్లో వచ్చిన తర్వాత వీటి ఆయిల్ డ్రైన్ చేసుకొని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. సేమ్ ఫస్ట్ రౌండ్ చేసినట్టే సెకండ్ రౌండ్ కూడా మిగిలిన బాల్స్ అన్నీ అలానే ఫ్రై చేసుకుందాం.
సెకండ్ రౌండ్ బాల్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, వీటిని కూడా పక్కకు తీసుకుందాం. చూడండి అన్నీ కలిసి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి థర్డ్ రౌండ్ ఫ్రై చేస్తున్నాం. థర్డ్ రౌండ్ కూడా పక్కకు తీసేసినాం. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ బాల్స్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లకి యాడ్ చేసుకుంటున్నాం. మనం ముందుగా పౌడర్ చేసుకున్న బాదాంని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ప్లస్ మిగిలిన ఇలాచీ ఏదున్నా కానీ దీంట్లోకి యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాం టేస్ట్ అండ్ స్మెల్ కోసం. సో ఫైనల్గా మన గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది విత్ ఘీ అండ్ ఆల్ ఫ్లేవర్స్. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పటివరకు ఇక్కడ వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్.